ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు వాళ్లు ఇక బతకలేరు. బియ్యం నాణ్యమైనవి కిలో 60 దాటాయి. పప్పులన్నీ కిలో రెట్టింపయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకి 5 రూపాయలు పెంచేశారు. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. మాంసం ధరలతో కూరల ధరలు పోటీ పడుతున్నాయి. అసలు జనం బతకాలా చావాలా పాలకులే చెప్పాలి. జనం ఇక డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఒక్కసారి విజయవాడ, విశాఖ, హైదరాబాద్ ఇంకా పలు నగరాలలో ధరల స్థితి చూస్తే గుండెలు అదిరిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. చివరకు ఉప్పు, పంచదార రేట్లు కూడా బాగా పెంచేశారు. సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రాణావసర మందుల ధరలు సైతం 20 నుంచి 40% పెంచేసినా అడిగే దిక్కులేదు. ఎవరిష్టం వారిది అన్నట్టు అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నా ఆపే దిక్కులేదు. అసలు ప్రభుత్వాలు ఉన్నట్టా లేనట్టా అని జనం అడుగుతున్నారు. ఇక తిరగబడటమే మిగిలి ఉంది. ధరలు నియంత్రించడం కోసం ధరల పర్యవేక్షణ కమిటీ ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. బయటి మార్కెట్లో బియ్యం, పప్పులు, కూరగాయలు తదితర వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిత్యావసర ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. మార్కెట్లో తాజా కందిపప్పు లభ్యత ఆందోళన పెరుగుతోంది. కిలో పప్పు ధర దాదాపు 200 రూపాయలకు చేరుకోనుంది. ప్రస్తుతం కిలో కందిపప్పు ధర 150 నుండి 180 రూపాయల వరకు ఉంది. దాని నాణ్యత ఆధారంగా ధర మారుతుంది. సమీప భవిష్యత్తులో పప్పుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు, వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్య ప్రజలు కొనుగోలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ధరల పర్యవేక్షణ కమిటీ ప్రతి 3 నెలలకు ఒక మారు సమావేశాలు నిర్వహిస్తున్నామని ప్రకటిస్తున్నప్పటికీ నియంత్రణ లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలను నియంత్రించడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధరలు విపరీతంగా పెరిగాయి. పచ్చిమిర్చి ధర కూడా దాదాపుగా అదే తీరుగా ఉంది. దాదాపు అన్ని కూరగాయలు ధరలు కిలో 80కి పైగానే పలుకుతున్నాయి. బియ్యం క్వింటాలు ధర 6,000 దాటుతోంది. ఇంత ఉన్న అధికార యంత్రాంగం ఏమాత్రం దృష్టి సారించకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ధరలు దాదాపు నెలన్నర రోజులుగా పెరుగుతున్నాయి. ధరలపై నియంత్రణ లేకపోవడం వల్ల వచ్చే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. పప్పుల ధరలు సైతం మండిపోతున్నాయి. టమాటా ఒక్కటే కాదు, గత కొన్ని నెలలుగా ధర విపరీతంగా పెరిగి వినియోగదారులపై భారం పడుతోంది. అయితే బియ్యం, అల్లం, ఎర్రశెనగలు మరియు పచ్చిమిర్చి వంటి అనేక నిత్యావసర వస్తువులు జాబితాలో ఉన్నాయి. వాటి ధరలు కూడా పెరిగాయి. దీంతో పరోక్షంగా హోటళ్లు, రోడ్డు పక్కన తినుబండారాల్లో ఆహార పదార్థాల ధరలు పెరిగి ప్రజలపై భారం పడుతోంది. బహిరంగ మార్కెట్లో ఒక ఫైన్ వెరైటీ బియ్యం కిలో 65కి విక్రయించబడింది. గత ఏడాది ఇదే రోజున కిలో 44గా ఉంది. పైగా ఈ పరిస్థితి ఒక్క విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.